దేవస్థానం చాలా బాగా చేశారు కదా, నవరాత్రి డెకరేషన్ అనుకుంటాము. ఒకసారి లోపలికి వెళ్దామా మనందరం కలిసి? చాలా చాలా బాగా చేశారు, అద్భుతంగా. బహుశా ఇది నవరాత్రి డెకరేషను. నమస్కారం అండి. నమస్కారం. ఈ దేవస్థానం విశిష్టత, అసలు ఈ దేవస్థానం ఎప్పుడు ప్రతిష్ట అయింది? మేము రోడ్డు మీద వెళ్తూ బయట మీరు చేసిన డెకరేషన్ చూసి లోపలికి వచ్చాం. మాకు కొంచెం విశేషాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఈ గుడి 162 సంవత్సరాల క్రితం గుడి, ఎంతో పురాతనమైనది. మా పూర్వీకులు చెప్తుంటే వినేదే చెప్తే మాకు కూడా తెలియదు. యాక్చువల్గా గుంటూరు జిల్లాలోనే మొట్టమొదటిసారి కన్యకా పరమేశ్వరి గుడి స్థాపించిన గుడి ఇదే. చుట్టుపక్కల నాకు తెలిసి 500 పల్లెటూర్లకి మొట్టమొదటిసారి గుడి, అమ్మవారి గుడి. అలంకారం చాలా బాగుందండి. మేము ఒక్కసారి చుట్టూ తిరిగి చూడొచ్చండి. వెల్కమ్ అండి, రావచ్చు. చాలా బాగుంది. 162 సంవత్సరాలంటే అతి పురాతనమైన దేవస్థానం ఈ దేవస్థానం. అమ్మవారు చాలా. ఏమ్మా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? మీరే చేస్తారు? మీరే చేస్తారమ్మా కూడా. అమ్మ మీరేం చేస్తున్నారు? నవరాత్రులు సేవ చేస్తున్నాము. 10 రోజులు కుంకుమ పూజ కావాల్సి రెడీ చేస్తున్నాము. చాలా బాగా చేస్తున్నారండి. వెళ్దామా? చూద్దాం, అన్ని చూద్దామండి. చాలా బాగుంది, అన్ని చూద్దాం. వావ్, సూపర్, భలే ఉన్నాయి. దేవీ శరణావరాత్రి కోసం అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ, మహిళలకి పసుపు కుంకుమ సమర్పిస్తారు ఆలయం వాళ్ళు. అవి రెడీ చేస్తున్నాం మేము. చాలా మంచి సేవ చేస్తున్నారు. అమ్మవారి వారికి ఇచ్చిన అవకాశం అమ్మవారి దయ. ఇక్కడ ప్రతి సేవ మీరు ఇలాగే చేస్తారమ్మా? అందరు కలిసిమెలిసి అన్ని పనులు చేస్తారు. అమ్మవారు మీకు ఇచ్చిన అనుగ్రహం. ఈ 9 రోజులు నవరాత్రులు అప్పుడు మేము ప్రాక్టీస్ చేసుకొని అమ్మవారికి రోజు కోలాటంతో ఉంటాము. చాలా బాగుందండి. చాలా అయితే మాత్రం చాలా బాగుంది దేవస్థానం. అమ్మ అనుగ్రహంతో ఇన్ని చేయగలుగుతున్నారు వీళ్ళు. అండ్ మాకు కొంచెం బ్రోచర్స్ ఇస్తారా దేవి నవరాత్రులు? అలంకారం అయితే చాలా బాగుంది. కాకపోతే అమ్మవారికి ఏ అలంకారాలు ఏ రోజు జరుగుతున్నాయో తెలుసుకోవాలని ఉంది. మొదటి రోజు ఉదయం కలశ పూజతో ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు గజలక్ష్మీదేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. రెండో రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో దర్శనమిస్తున్నారు. మూడవ రోజు గాయత్రీదేవి అలంకారంతో దర్శనమిస్తున్నారు అమ్మవారు. 4వ రోజు పుష్పసేయ అలంకారంతో దర్శనమిస్తున్నారు. 5వ రోజు చండీదేవి అలంకరణతో దర్శనమిస్తున్నారు. 6వ రోజు కాళికాదేవి అలంకరణ దర్శనమిస్తున్నారు. 7వ రోజు సరస్వతీదేవి అలంకారంతో దర్శనమిస్తున్నారు. 8వ రోజు దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. 9వ రోజు శ్రీ మహిషాసుర మర్దినిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. 10వ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారుగా నిజరూప దర్శనమిస్తున్నారు. ఈ దేవాలయం గురించి ఇంకా ఏమన్నా విశిష్టత ఉంటే మాకు చెప్పగలరా? మాలాంటి చిన్న వాళ్ళ కోసం అమ్మవారి గురించి ఇంకా గొప్పదనం మేము తెలుసుకోవాలని కోరుతున్నాం. ఈ దేవాలయం 3 సంవత్సరాల నుండి ప్రతి మంగళవారం 54 మంగళవారాలు చేసిన అభిషేకం చేయకుండా రకరకాలుగా 108 రకాల దివ్య ప్రసాదాలతోటి తీర్థాలతోటి అభిషేకాలు జరగడం జరిగింది. అందువల్ల అమ్మవారు ఆ యొక్క అభిషేకాలను మెచ్చి ఇక్కడ నిజ రూప దర్శనం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి దేవాలయం బాగా అభివృద్ధి ప్రదంలో జరుగుతూ వస్తుంది. అలాగే అమ్మవారి ఆలయ ప్రదక్షిణలు శుక్రవారము, మంగళవారం, ఆదివారం ప్రదక్షిణలు అటువంటి రకరకాలుగా చేసుకుంటూ సాంఘిక సేవా కార్యక్రమాల్లో కూడా మేము ముందుండి పాల్గొంటూ ఉన్నాము. ఒకటి సాంఘిక సేవా కార్యక్రమాల్లో ప్రతి శుక్రవారం కూడా అన్నదానం చేసుకుంటూ వెళ్తున్నాము. మొట్టమొదటి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా నవదుర్గ అనే వనదుర్గ కాన్సెప్ట్ తీసుకొని మేము చేయడం జరిగింది. ఇటువంటి అవకాశాన్ని భక్తులు, డోనర్సు
దర్శించి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీర్వాదం పొందవలసిగా భక్తులందరినీ కోరుతున్నాము. జై వాసవి. గుడి ప్రతిష్ఠించి 162 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు. ఈ సంవత్సరం విశేషంగా ఏ పూజలు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? గతంలో ఈ రకంగా అలంకరణ ఏ రోజు చేయలేదండి. 162వ సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియాలో కాదు, మన గుంటూరులో కూడా కాదు, అంత అద్భుతంగా వనముగా వేయించి అమ్మవారిని నవదుర్గగా అలంకరణ చేశాము. రేపు విజయదశమి రోజు సాయంకాలం పూట 6 గంటలకి జమ్మి పూజతో బిగినై నగరోత్సవం జరిగి అమ్మవారిని నిజరూప దర్శనంలో దర్శించుకుంటారు. విజయదశమి రోజు తప్పనిసరిగా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని కోరుకుంటాం. జై వాసవి. జై వాసవి. జై వాసవి. జై వాసవి. దండాలమ్మా దండాలమ్మా శ్రీవాసవాంబకు దండాలమ్మా దండాలమ్మో దండాలమ్మా శ్రీవాసవాంబకు దండాలమ్మా కంచి కామాక్షివే దండాలమ్మా